హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ పంచాయతీ ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. మంత్రి అచ్చెన్నాయుడు ముందు గొడవకు దిగారు తిరువూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు. కేడర్కు నచ్చజెప్పేందుకు అచ్చెన్నాయుడు ప్రయత్నించిన వారు ససేమిరా అన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నది ఎమ్మెల్యేలతో తిట్లు తినడానికి అంటూ అచ్చెన్నాయుడిని నిలదీశారు. అయితే మనలో మనం గొడవ పడితే నష్టమని అచ్చెన్నాయుడు వారికి సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు. 2 రోజుల క్రితం చిట్టిల గ్రామ టీడీపీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ను తీవ్రంగా దుర్భాషలాడారు ఎమ్మెల్యే కొలికిపూడి. దీంతో సర్పంచ్ భార్య కవిత తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమె విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి హాస్పిటల్ దగ్గరకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కొలికిపూడి తీరుకు నిరసనగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొలికిపూడి దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి లైంగిక వేధింపులు, దాడులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చి మాకు చూపెడతారా? ఏంటంటే నువ్వు చూపెట్టేది చట్టం తరఫున చేసింది చేసినా సరే నువ్వెందుకు కల్పించాలి? కొలికిపూడి నాయకత్వం అరాచకాలు అరికట్టాలి. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వద్దు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్తో కలిసి తాము పనిచేయలేకపోతున్నామని నియోజకవర్గ టీడీపీ నాయకులు అంటున్నారు. పార్టీలో 30 ఏళ్లుగా ఉన్న తమను 3 నెలల క్రితం టీడీపీలోకి వచ్చిన కొలికిపూడి వేధింపులకు గురి చేస్తున్నారని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని వారు తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నుంచి ఉంటుంటే 3 నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా, బెదిరియటం, నాయకులను కలుపుకుపోవటం, పెద్ద లేదు చిన్న లేదు అందరం తిట్టడం, గుడ్డలు తీసి కొడతాడంట, ఇంట్లోంచి రానియడంట, ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా, ఇలా భాష మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నా మా నియోజకవర్గం ప్రజల్ని. బాగా ఉద్యోగస్తులు, లేడీ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా లైంగికంగా ట్రాన్స్ఫర్ కావాలని పోయినా అక్కర్లేదని ఇచ్చే నాకు ఐఏఎస్లు తెలుసు, వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ బాగా అక్కడ మా నియోజకవర్గంలో ఇబ్బంది పెడుతున్నా. ఇవాళ నీ సొంత పార్టీలో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన అరాచకాలు ఏంటి? అసలు ఆయన రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద పట్టుకొని బట్టలు ఓడకూడదు కొడతాడంట నాయకుల్ని, సీనియర్ నాయకులందరినీ వెనకాల కూర్చోబెట్టిండంట. ఈయనకి ఎవరు ఓటు వేయకుండా ఈయన ఎట్టగలి మేమేం ఓటు వేయలేదా? మేము ఓటు వేయకుండా గెలిచాడా? 30 సంవత్సరాల నుంచి మేము పార్టీని మోస్తున్నాం, జెండాలు మోస్తున్నాం. రైట్, కొలికిపూడి వ్యవహారం, టీడీపీ శ్రేణులో ఆందోళన, దీనిపై మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏంటి కొలికిపూడి బూతు పురాణం? అచ్చెన్నాయుడు ఎంత శ్రమించినా, ఎంత నచ్చ చెప్పినా ఎవరు వినని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? హరి, తిరువూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజు నుంచి కూడా కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం చాలా వివాదాస్పదం అనే చెప్పుకోవచ్చు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు కావచ్చు, వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. స్వయంగా తనే బుల్డోజర్ను తీసుకుని వైసీపీ నేతకు సంబంధించిన బిల్డింగ్ను కూల్చేందుకు వెళ్లారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. దీని మీద చంద్రబాబు దాకా ఫిర్యాదు వెళ్ళింది, పోలీసులు కూడా ఫిర్యాదు నమోదు చేశారు. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులు శ్రేణులే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా కొలికిపూడి ప్రస్తుతం టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల చిట్టేల గ్రామానికి సంబంధించిన టీడీపీ సర్పంచ్ తీవ్రంగా దూషించారు. ఆయన ఒక పేకాట వ్యవహారంలో దొరికిపోయారనే నెపంతో అతన్ని తీవ్రంగా దుర్భాషలాడారు. వారి ఇంటికి వెళ్ళి అతన్ని కొడతానంటూ కూడా పబ్లిక్గా చెప్పారు. అదే సమయంలో వారి ఇంటికి వెళ్ళి కూడా వారి మీద ఒక 20 మందిని తీసుకుని వెళ్ళి వారి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా ఎవరైతే బాధితుడు శ్రీనివాసరావు ఉన్నారో ఆయన చెప్తున్నారు. ఈ సమయంలోనే శ్రీనివాసరావు భార్య విఆర్ఓగా ఉంటారు కవిత, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. స్లీపింగ్ పిల్స్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఆవిడను ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతుంది. అయితే ఈ ఘటనను తీవ్రంగా నిరసిస్తున్నారు టీడీపీ శ్రేణులు. 3 నెలల క్రితం వచ్చిన కొలికిపూడి శ్రీనివాసరావు 30 ఏళ్లుగా ఉన్న తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు, తీవ్రంగా దుర్భాషలాడుతున్నాడు, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాడని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఆయుష్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కొలికిపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అలాగే అతని వైఖరిని నిరసించాలంటూ కూడా వారంతా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న
పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు ఉండడంతో ఆయన కూడా గట్టిగా నిలదీశారు. 3 నెలల క్రితం వచ్చిన ఎమ్మెల్యే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదని వారు తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సమయంలో అచ్చెన్నాయుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మనలో మనమే కొట్లాడుకుంటే పార్టీ చులకనైపోతుందంటూ కూడా ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తిరువూరు టీడీపీ శ్రేణులు మాత్రం ఏమాత్రం కూడా వెనకడిగేయలేదని చెప్పుకోవచ్చు. తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకువెళ్తామని వారు చెప్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నాయకులందరి దృష్టిలోకి కూడా తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎవరైతే కేసినేని చిన్ని ఉన్నారో ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వీరంతా కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై పార్టీకి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా నిన్న జర్నలిస్టు సంఘాలన్నీ కూడా తిరువూరుకి సంబంధించిన వారంతా కూడా చంద్రబాబును కలిశారు. తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావు తమను ఏ స్థాయిలో దుర్భాషలు ఆడుతున్నాడో వారు వీడియోల్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. దీని మీద చంద్రబాబు కూడా స్పందించి నాకు అన్ని విషయాలు తెలుసు, త్వరలోనే దీనికి ఒక పరిష్కారం నేను చూపిస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే 3 నెలలుగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినేత ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే దాని మీదే టీడీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఖచ్చితంగా కొలికిపూడి శ్రీనివాసరావు ఏదైతే అతని నేతృత్వంలో కావచ్చు, అతని నాయకత్వంలో మేము పనిచేయలేము, అతను మాకు ఈ నియోజకవర్గానికి వద్దు అని టీడీపీ శ్రేణులు టీడీపీ నాయకులంతా కూడా తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆల్ రైట్ అశోక్.